ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇంకను జనక మహారాజుకి వశిష్ఠుడు ఇంకను కార్తీక మహత్యమందలి ఈ వృత్తాంతమును చెబుచున్నాడు. వింటివా జనక మహారాజా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అట్లా దుర్వాసుడు శ్రీమన్నారాయణ వద్ద సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకు పోయి, అంబరీషా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతగంబము చేయించి నీ పుణ్యఫలము నాశము చేయ తలపెట్టి తిని. కావున నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటే సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకు పోయి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు పొమ్మని చెప్పినాడు. కావున నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపస్శాలి అయినను, ఎంత నిష్టగలవాడైనను నిష్కళంక భక్తి ముందు ఏమీయూ పని చేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలా ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనపూర్వక వందనములు. ఈ దూర్వాసమహముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింప తలపెట్టితివేని ముందు నన్ను చంపి తరువాత దూర్వాసుని చంపుము అనెను. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, కానీ శరణుగోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగి తిరిగి ఇతనిని చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు నా ఎంట వచ్చుచున్నాడు. కావున సురాసురాది భూతకోటులన్నింటియూ ఒక్కటిగా ఏకమైనన్నియు ఏమియును చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను మునిపుంగవుని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొలుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలను శాంతించి, ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసి తిని కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమైనను కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవెరుంగుదు కాదా? ఈ లోకములో దుష్ట శిక్ష రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతము నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి,
రుద్రతేజం. భూలోకవాసులనందరినూ చంపగలవాడు, కానీ శక్తిలో నాకంట ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమం. ఈ నీతిని ఆచరించు వాళ్ళు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుణ్ణి గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి, నేను దేవ గోబ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండాలనియే నా అభిలాష. కావున శరణుగోరిన ఈ దూర్వాసుణ్ణి నన్ను కరుణించి రక్షింపము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అట్టి తేజో రాశివి. మహావిష్ణువు నిందితులపై, లోకకంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తనను కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగనమనర్చుకొని, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనములకు ఆశపడక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చెయ్యకుందురో, అట్టివారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని యొక్క తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఈ విషయాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెబుచున్నాడు. ఇది స్కాంద పురాణమందలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 28వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.